ఆ ముగ్గురు పూజారులు గుడివైపు వస్తున్నారని ఆ స్క్రీన్ మీద కనపడుతుంది. విరాట్ వాళ్ళమ్మ విరాట్ విరాట్ అంటూ ఉండగానే కనెక్షన్ కట్ అయిపోతుంది. కాటేరమ్మకి ఏం చేయాలో అర్థమవ్వదు. ఆమె తన కొడుకుని ఎలా అయినా కాపాడుకోవాలని నిర్ణయించుకుంటుంది. వెంటనే ఆమె తనతో పాటు తీసుకువచ్చిన బాక్స్‌ని తన రూమ్‌లోని నేలలో నుంచి బయటకు తీస్తుంది. ఆ బాక్స్‌లో విచిత్రమైన ఒక బ్రాస్లెట్ ఉంటుంది. ఆ బ్రాస్లెట్ నొక్కగానే విరాట్ ఉండే లొకేషన్ బ్లింక్ అవ్వడం మొదలవుతుంది. వెంటనే ఆ బ్రాస్లెట్ డైల్‌ని వెనక్కు తిప్పి ఒకసారి చేతితో నొక్కుతుంది. దాంతో భారతదేశంలో ఉన్న కాటేరమ్మ వెంటనే దేవరలంకలో ఉన్న విరాట్ ముందు ట్రాన్స్‌పోర్ట్ అయిపోతుంది. దానితో విరాట్ మరియు జే ఆశ్చర్యపోతారు. "అమ్మా! నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాగలిగావు?" అని ప్రశ్నిస్తాడు విరాట్. దాంతో విరాట్ వాళ్ళమ్మ, "నాన్న, ఈ బ్రాస్లెట్ వల్ల అది సాధ్యమైంది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఇక్కడ ఉండే ప్రజల్ని కాపాడటం. ఒక్క నిమిషం ఉండు. ఈ బ్రాస్లెట్ లాంటి ఒక ట్రాన్స్‌పోర్టేషన్ డివైస్ ఈ రూమ్‌లోనే ఇంకొకటి ఉంది. దాన్ని నేను వెతుకుతాను. జే, నువ్వు వెంటనే మిగతా వాళ్ళని లోపలికి తీసుకొని రా." అప్పుడు జే, "అమ్మా! ఎవరు లోపలికి రావడం వీలు పడదు. ఎందుకంటే నాకు పవర్స్ ఇవ్వడం వల్లే నేను లోపలికి రాగలిగాను. కానీ అందరికీ ఇప్పుడు ఆ పవర్స్ ఇవ్వడం ఎలా?" "ఏం ప్రాబ్లమ్ లేదు జే. నేను ఆ షీల్డ్‌ని డీయాక్టివేట్ చేస్తాను. వెంటనే సీతని, అంకుల్‌ని మరియు మ్యాక్స్‌ని లోపలికి తీసుకొని రా" అని అంటుంది. జే బయటకు వెళ్లి వాళ్ళని లోపలికి తీసుకువచ్చే లోపు కాటేరమ్మ ఆ షీల్డ్‌ను డీయాక్టివేట్ చేస్తుంది. తర్వాత ఆ ట్రాన్స్‌పోర్టేషన్ డివైస్ బాక్స్‌ని బయటకు తీస్తుంది. జే బయటకు వెళ్లి వాళ్ళందరిని లోపలికి తీసుకొని వస్తాడు.